అంతర్జాతీయ దౌత్య వేదికపై సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాషింగ్టన్లోని ఓవల్ ఆఫీస్ సాక్షిగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీల స్నేహబంధం ప్రపంచ ఆర్థిక క్రమాన్ని మార్చే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. మోదీ నా అత్యంత ఆప్తుడు, భారత్తో చారిత్రక వాణిజ్య ఒప్పందం ఖాయమంటూ ట్రంప్ చేసిన అధికారిక ప్రకటన గ్లోబల్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ట్రంప్ సర్కార్ విధిస్తున్న కఠిన సుంకాల సవాళ్లు, మరోవైపు చైనాకు చెక్ పెడుతూ ఇండో పసిఫిక్ రీజియన్లోనూ భారత్ను సూపర్ పవర్గా నిలబెట్టే వ్యూహాత్మక అడుగులు. అసలు న్యూఢిల్లీ చర్చల్లో ఏం జరిగింది? అమెరికా టెక్ దిగ్గజాలు భారత్లో కురిపించబోతున్న $1 బిలియన్ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ దౌత్య వేదికపై అమెరికా, భారతదేశాల మధ్య మారుతున్న ఆర్థిక, రాజకీయ సమీకరణాలు ఇప్పుడు సరికొత్త సంచలనానికి దారితీస్తున్నాయి. పాత వాణిజ్య విభేదాలను పక్కన పెట్టి వ్యూహాత్మక ప్రయోజనాలే పరమావధిగా ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. వాషింగ్టన్లోని వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామానికి అద్దం పడుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన అత్యంత ఆప్తుడు, మంచి స్నేహితుడు అని కొనియాడిన ట్రంప్ అమెరికా, భారత్ల మధ్య ఒక సమగ్రమైన వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారు కాబోతోందని అత్యంత ఆశాభావం వ్యక్తం చేశారు. మేము ఒక ఒప్పందాన్ని సాధించబోతున్నాం, ఎందుకంటే నాకు మీ ప్రధానమంత్రి అంటే చాలా ఇష్టం. ఆయన నా మంచి స్నేహితుడు, మా ఇద్దరి మధ్య అద్భుతమైన అవగాహన, సంబంధాలు ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇరు దేశాల మధ్య నెలకొన్న సానుకూలత మరియు ఒత్తిడి వ్యూహాలు మరియు భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలెన్నో ఇక్కడ స్పష్టమవుతాయి. ఈ దౌత్యపరమైన సాన్నిహిత్యం వెనుక న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి పారిశ్రామిక, వాణిజ్య బేరసారాల సుదీర్ఘ శ్రమ దాగి ఉంది. జూన్ 1 నుండి జూన్ 4 వరకు 4 రోజుల పాటు భారత రాజధానిలోని వాణిజ్య భవన్ వేదికగా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత వాణిజ్య శాఖ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి దాదాపు 99% వివాదాస్పద అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. కేవలం 1% మాత్రమే ఉన్న సాంకేతిక కార్యాచరణ వివరాలపై తుది కసరత్తు జరుగుతుంది. ఫిబ్రవరిలోనే ఇరు దేశాలు ప్రకటించిన ప్రాథమిక మార్గదర్శకాల ప్రకారం అమెరికా తన మార్కెట్లోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను ఏకంగా 50% నుంచి 18% తగ్గించడానికి అంగీకరించింది. దీనికి ప్రతిఫలంగా అమెరికా నుండి వచ్చే పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఐటీ పరికరాలు మరియు వైద్య పరికరాలపై భారత్ కూడా పన్నుల రాయితీలు కల్పించనుంది. అయితే ట్రంప్ పరిపాలన అవలంబిస్తున్న హార్డ్ కోర్ ఆర్థిక విధానాలు ఈ చర్చలకు సమాంతరంగా ఒక రకమైన ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. ట్రంప్ తన ప్రసంగంలో ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే గతంలో భారతదేశం అమెరికా వ్యాపారాలపై విధించిన భారీ సుంకాల విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. చాలా ఏళ్లపాటు భారతదేశం అమెరికా విధానాలను తనకు అనుకూలంగా వాడుకుంది. మన కంపెనీలపై భారీగా పన్నులు వేసి వారు మాత్రం ఏమీ చెల్లించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. మేము భారతదేశం నుండి భారీగా లాభాలను ఆర్జించబోతున్నామని ట్రంప్ తన స్వాభావిక శైలిలో వ్యాఖ్యానించారు. దీనికి తోడు ప్రపంచంలోని 60 ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై 12.5% మేర సార్వత్రిక సుంకాన్ని విధించే ప్రతిపాదనను వైట్ హౌస్ పరిశీలిస్తోంది. అలాగే యుఎస్టీఆర్ ప్రవేశపెట్టిన సెక్షన్ 301 కింద సరఫరా గొలుసులలో ఫోర్స్ లేబర్ నిబంధనల సమీక్ష కూడా భారత్, జపాన్, బ్రిటన్ వంటి మిత్ర దేశాలకు సవాల్గా మారింది. ఈ రకమైన కఠిన ఆర్థిక హెచ్చరికల మధ్య కూడా భారత్తో వాణిజ్య ఒప్పందం ఖాయమని ట్రంప్ ప్రకటించడం వెనుక ఉన్న అసలు కారణం ప్రధాని మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకం మరియు ఇరు దేశాలు పరస్పర ఆధారపడటమేనని నిపుణులు భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అత్యంత కీలకమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు డేటా సెంటర్ పరికరాల పరస్పర మార్పిడిపై ఇరు దేశాలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చాయి. ఈ పరిణామం గ్లోబల్ డిజిటల్ మరియు ఏఐ సరఫరా గొలుసును మరింత పటిష్టం చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికాకున్న నైపుణ్యం, భారతదేశంలో ఉన్న విస్తృతమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులు ఒకదానికొకటి తోడవడం వల్ల గ్లోబల్ టెక్నాలజీ
రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక సురక్షితమైన, నమ్మకమైన కూటమి ఏర్పడుతుంది. ఇది భారతదేశాన్ని భవిష్యత్తు ఏఐ పరిశోధనలకు మరియు గ్లోబల్ టెక్ హబ్గా ఎదగడానికి దోహదపడుతుంది. ఈ వాణిజ్య ఒప్పందం వెనుక కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా బలమైన భౌగోళిక, రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో మరియు సరఫరా గొలుసులలో చైనాపై ఉన్న ఆర్థికంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఈ డీల్ ఒక బలమైన పునాదిగా మారుతుంది. పసిఫిక్ మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాలలో చైనా తన సైనిక, ఆర్థిక శక్తితో ఒత్తిడి పెంచుతున్న తరుణంలో అమెరికా మరియు భారతదేశాలు ఆర్థికంగా మరింత దగ్గరవడం చైనా దూకుడుకు ఒక గట్టి హెచ్చరిక. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఆసియా ఖండంలో అధికార సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దౌత్య సాన్నిహిత్యం మరియు సానుకూల వాతావరణాన్ని చూసి అమెరికాకు చెందిన గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. 2030 నాటికి అమెజాన్ సంస్థ భారత్లో 35 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ల భారీ పెట్టుబడులను క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ మైలురాయి లాంటి పెట్టుబడుల వల్ల భారత ఐటీ మరియు సేవా రంగాలు సరికొత్త ఊపును అందుకొనున్నాయి. దేశీయంగా వేలాది కొత్త స్టార్టప్ల ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి దోహదం చేయడమే కాకుండా భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విభాగాలలో విస్తృతమైన ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి. అమెరికా భారతదేశాన్ని కేవలం ఒక వాణిజ్య భాగస్వామిగా మాత్రమే చూడటం లేదు. చైనా యొక్క ఆర్థిక, సైనిక విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేయడానికి ఆసియా పసిఫిక్ రీజియన్లో భారత్ను ఒక అత్యంత నమ్మకమైన వ్యూహాత్మక కవచంగా భావిస్తుంది. ఇందుకోసమే అమెరికా రాయబారి సెర్గియో గోర్ భారతదేశాన్ని ఈ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన అంతర్జాతీయ భాగస్వామిగా అభివర్ణించారు. అమెరికా ప్రైవేట్ దిగ్గజాలైన అమెజాన్ 2030 నాటికి భారత్లో 35 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్లు, గూగుల్ 15 బిలియన్ల మేర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఇరు దేశాల ఆర్థిక సంబంధాల దృఢత్వానికి నిదర్శనం. అలాగే ఇటీవలే కుదిరిన క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఒప్పందం ద్వారా రక్షణ మరియు అత్యాధునిక ఇంధన వనరుల సరఫరాలో ఏకఛత్రాధిపత్యాల ముప్పును తగ్గించడానికి ఇరు దేశాలు చేతులు కలిపాయి. ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ దేశీయ ఆర్థిక విధానాలకు మరియు ప్రధాని మోదీ యొక్క మేక్ ఇన్ ఇండియా గ్లోబల్ విజన్ కు మధ్య ఒక అద్భుతమైన సమతుల్యత ఈ ఒప్పందం ద్వారా సాధ్యమవుతుంది. ట్రంప్ తలపెట్టిన సార్వత్రిక సుంకాల ముప్పు నుండి భారతదేశానికి పూర్తి మినహాయింపు లభించేలా చేయడంలో ప్రధాని మోదీ దౌత్య వ్యూహం మరియు వ్యక్తిగత స్నేహం ఇక్కడ శ్రీరామ రక్షగా మారాయి. పారిశ్రామిక ప్రయోజనాలు, ఉపాధి కల్పన మరియు రక్షణ నెట్వర్క్ల బలోపేతమే ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక క్రమాన్ని శాసించబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ చారిత్రాత్మక మొదటి దశ మధ్యంతర ఒప్పందం అధికారికంగా సంతకాలు పూర్తి చేసుకుని ప్రపంచం ముందుకు రానుంది. చూశారుగా, అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ దేశీయ ఆర్థిక విధానాలకు ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా గ్లోబల్ విజన్ కు మధ్య కుదిరిన ఒక అద్భుతమైన సమతుల్యతే ఈ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. పన్నుల తగ్గింపుతో భారతీయ ఎగుమతులకు సరికొత్త రెక్కలు రాబోతుంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాల పెట్టుబడులతో భారత ఐటీ రంగం సరికొత్త ఉపాధి విప్లవానికి సిద్ధమవుతుంది. సవాళ్లెన్ని ఉన్నప్పటికీ మోదీ, ట్రంప్ల వ్యక్తిగత దౌత్యం భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ఒక బలమైన రక్షణ కవచంగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ చారిత్రాత్మక మొదటి దశ ఒప్పందం అధికారికంగా అమల్లోకి రానుంది. అంతర్జాతీయ వేదికపై భారత్ గ్లోబల్ లీడర్గా ఎదిగే క్రమంలో ఇదొక అతిపెద్ద మైలురాయి.